స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు కలెక్టర్ రాజశేష సూచన. ఉట్నూరులో శుద్ధ జల కేంద్రం ప్రారంభం. ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీపై ప్రత్యేక దృష్టి. ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. బాధితులకు 105 ఫోన్లను అందించిన పోలీసులు. సరైన పేపర్లు లేకుండా ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచన. రాహుల్ గాంధీ అరెస్టుపై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. ఎంపీ కార్యాలయం ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని నేతల డిమాండ్. జిల్లాలో పోగొట్టుకున్న చోరీకి గురైన 105 మొబైల్ ఫోన్లను బాధితులకు పోలీసులు తిరిగి అందజేశారు. సుమారు 12,50,000 విలువైన ఫోన్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రికవరీ చేసింది. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు మొబైల్ ఫోన్లు అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్లు తిరిగి లభించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మౌనిక, ఐపీఎస్ డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, ప్రత్యేక బృంద సభ్యులు ఆర్ఎస్ఐపి గోపీకృష్ణ, మస్జిద్, అన్వేష్, నవనీత్, జుబేర్, ఈజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్ సంప్రదించాలని సూచించారు. జిల్లాలో మొబైల్ ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల జిల్లాల నుండి కూడా ఫోన్లను గుర్తించి రాబట్టినట్లు తెలిపారు. రైతు బజార్, రిమ్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో మొబైల్ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో సరైన పత్రాలు పరిశీలించాలని, దొంగ ఫోన్లు కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ప్రతి నెల రికవరీ చేసి బాధితులకు అందజేస్తామని తెలిపారు. टोकन नंबर 8 27 टोकन नंबर 27 और अच्छा उसने डीटीसी कोरियर किया है कहाँ पे? विनुकुंडा 69 टोकन नंबर लाइब्रेरी टोकन नंबर 40 ఎప్పుడు పోయింది ఫోన్? బస్ వేరే हो गया है 27 తొందరగా टोकन नंबर 94 कहाँ पे? डिवाइस है ना ऐसा बोल रहा है ये नथिंग हमारे पास नथिंग हाउ मच इज नथिंग 40,000 లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ కమిటీ నేతలు ధర్నా నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిపి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం బీజేపీ ఎంపీ గోడం నగేష్ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆడే గజేందర్, అల్లూరి సంజీవరెడ్డి, సాజిద్ ఖాన్, ఖిజార్ పాషా, గిమ్మ సంతోష్, రాజు యాదవ్, పరమేశ్వర్, మంగేష్ దేవతడే, బెజ్జంకి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై
ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారిపై న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జీలు, అరెస్టు వంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావంతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే సహా కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోందని స్పష్టం చేశారు. 2014 నుంచి ఎప్పటి నుంచి అయితే బీజేపీ ప్రభుత్వం భారతదేశంలోకి వచ్చిందో అప్పటి నుంచి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన భారతదేశంలో 152కు పైగా పరీక్ష పేపర్లను లీక్ చేయడం జరిగింది. కొన్నిసార్లు మరి ఎగ్జామినేషన్ చేయడము, కొన్నిసార్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని తొక్కిపెట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న నీట్ పరీక్షలో కూడా ఇదే విధంగా లీక్ చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. మరి దానికి న్యాయం చేస్తూ ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్లో విద్యార్థులు ధర్నా చేస్తే, శాంతియుతంగా ధర్నా చేస్తే దాన్ని లాఠీలతో బొక్కలు కొట్టచ్చు కానీ వారి యొక్క ఆశయాన్ని కాదని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మీ బూట్లతోనే వాళ్ళని తొక్కచ్చు కానీ మరి చరిత్ర దాన్ని గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నారు. మరి ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో జంతర్ మంతర్ ప్రశాంతంగా ఉన్నదని, కాదు, ఈ రోజు విప్లవ గీతాలతో పాట పాడుతుండేది. మరియు ఈ రోజు మనము ఏ విధంగా అయితే శాంతియుతంగా మన భారత ప్రధాని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు పిఎం ఇంటి ముందు శాంతియుతంగా ధర్నా చేస్తే ఈ రోజు బూటుకాళ్ళతో తొక్కడము, వారిని అరెస్ట్ చేయడము భారత ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, చట్టవిరుద్ధమని తెలియజేస్తున్నాను. ఈ రోజు జరుగుతున్న ఉద్యమాలు ఈ రోజు మీకు వచ్చిన అహంకారానికి నిదర్శనం. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. బుధవారం ముట్నూరు మండలంలోని శాంతినగర్ లో నంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్షం ప్యూరిఫైర్ శుద్ధ జల కేంద్రాన్ని ఆయన స్థానిక ఎమ్మెల్యే వెడ్మబొజ్జితో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నంది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి శుద్ధ జల కేంద్రాలను నెలకొల్పడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈఆర్ఓ ప్లాంట్లు, అయోనైజేషన్ వంటి అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో విభిన్న దశల్లో నీటిని శుద్ధి చేస్తున్నారని తెలిపారు. స్థానిక ప్రజలకు స్మార్ట్ కార్డుల ద్వారా 20 లీటర్ల క్యాన్లలో రక్షిత మంచినీరు సులభంగా అందుబాటులోకి రానుందని తెలిపారు. కేవలం బోర్ నీటిని శుద్ధి చేయడమే కాకుండా ప్లాంట్ నుండి వచ్చే వ్యర్థ నీటిని సమీపంలోని ప్రభుత్వ వసతి గృహాల వినియోగానికి మళ్లించడంతో ఎంతో మంచి పరిణామమని ప్రశంసించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఎంతగానో మేలు చేస్తున్నాయని, రాబోయే 20 నుండి 30 రోజుల వరకు పంటలకు నీటి కొరత ఉండదని హర్షం వ్యక్తం చేశారు. అయితే వర్షాల అనంతరం ఎండలు కాసే అవకాశం ఉన్నందున డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా ముందస్తు జాగ్రత్తగా ప్రతి శుక్రవారం తప్పనిసరిగా డ్రై డే పాటించాలని, ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ శుద్ధ జల కేంద్రం దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా స్థానిక ప్రజలు, అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహణ బాధ్యతలను చూడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బుత్విక్ సాయి కోటే, ఎంపీడీఓ రాయిస్ ఉద్దీన్, నంది ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ అనిత, మహిళా సమైక్య సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మావల పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 8 మందిపై 10 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. రాగి తీగలను దొంగలించిన వారితో పాటు వాటిని కొనుగోలు చేసిన వారిపై సైతం కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. తక్కువ ధరకు రాగి తీగలు వస్తున్నాయన్న ఉద్దేశంతో కొన్ని సందర్భాల్లో స్క్రాప్ దుకాణాల యజమానులే దొంగతనాలను ప్రోత్సహించినట్లు గుర్తించామని అన్నారు. రాత్రి సమయంలో వ్యవసాయ భూముల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం చేసి అందులోని రాగి తీగలను తీసి స్క్రాప్ దుకాణాలకు విక్రయిస్తూ నిందితులు నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ ఘటనతో రైతులు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి పంట నష్టాలు వాటిల్లుతున్నాయని తెలిపారు. ఈ కేసులో ట్రాన్స్ఫార్మర్లు దొంగలించిన జాదవ్ సంతోష్, మిరాల సంతోష్,
మండ్వాకర్, నవనాథ్, సరేలా రవి, ఒక బాలుడు ఉన్నారని, దొంగలించిన రాగి తీగలను కొనుగోలు చేసిన షేక్ అఫ్రోజ్, అబ్దుల్ నౌషీర్ అలియాస్ నౌషాద్ టీటీలు కరోనాగా గుర్తించామని అన్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టి నిందితుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు 1.5 లక్షల విలువైన 100 కిలోల రాగి తీగ, 2 మొబైల్ ఫోన్లు, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. పారరీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పేర్కొన్నారు. కేసులు ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సిఏ రహీం పాషా, ఎస్ఐ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మనం ఒక టీం ఫామ్ చేసి 6 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దీనిలో జాదవ్ సంతోష్, ఇతను సైకో సంతోష్ అంటారు. దీనికి చాలా కేసెస్లో ఇతను ఆల్రెడీ పాత కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇతను కాకుండా మనం రిసీవర్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ 3 రిసీవర్ ఉన్నారు. దానిలో 2 మనం ఒక నోషిద్ ఖానాపూర్ అతను, ఒక అఫ్రోజ్ ఉట్నూర్ అయినా, వీళ్ళిద్దరు పట్టుకోవడం జరిగింది. ఒకరు ఎబ్స్కాండింగ్ ఉన్నారు. దీనిలో వీళ్ళ నుంచి దాదాపు 100 kg కాపర్ వైర్ కూడా దొరికినాయి. వీళ్ళు ఒప్పుకున్నారు 8 ట్రాన్స్ఫార్మర్స్కి దొంగతనం చేశారు. ఓపెన్ చేసి అక్కడ కట్ చేసి కాపర్ దొంగతనం చేశారు. ఇంకొక 2 కేసెస్ 5 HP మోటార్స్ కూడా దొంగతనం చేశారు. ఇంతకుముందు కూడా మన జిల్లాలో మనం స్క్రాప్ ఎవరు రెగ్యులర్గా స్క్రాప్ ఒఫెండర్స్ ఉంటారు, అంటే ఇదే దొంగ కాపర్ కొనుక్కుంటారు, వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా పెట్టుకున్నాము. ఈ కేసులో కూడా 3 రిసీవర్స్ ఉన్నారు. దాంట్లో 2ది షాప్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా 2 జైలు పోతారు. ఈ దయచేసి అందరితో అదే మనవి ఒకటే నాది, కెమెరాస్ మ్యాక్సిమం పెట్టించండి. అండ్ ఈ స్క్రాప్ బిజినెస్ ఎవరైనా చేస్తారు, ఆ కొంచెం వాళ్ళు జాగ్రత్తగా బిజినెస్ చేయాలి. ఆ కొనుక్కొనేప్పుడు స్క్రాప్ కొనుక్కొనేప్పుడు ఆ మొత్తం సైన్డ్ కాపీ ఎవరి నుంచి కొనుక్కుంటున్నారు, ఆ కాపర్ కొనుక్కుంటున్నారా, ఏం కొనుక్కుంటున్నారు, ఎట్లా వచ్చింది కాపర్ మొత్తం చూసుకోవాల్సింది. ఇప్పుడు అరౌండ్ 10 days బ్యాక్ కూడా మనం 4 స్క్రాప్ ఫెండర్స్ మా వాళ్ళలో పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా దాదాపు 400 to 500 kg కాపర్ దొరికింది వాళ్ళ దగ్గర. అది కూడా బర్న్డ్ కాపర్, ఎలక్ట్రిసిటీ వైర్స్ బర్న్ చేసి కాపర్ వాళ్ళు పట్టుకున్నారు, అంటే బర్న్ చేసి అది కొనుక్కున్నారు. సో అందువల్ల స్క్రాప్ బిజినెస్ చేసిన వాళ్ళకి కూడా అది ఒక మనవి సలహా పోలీస్ నుంచి, మీరు కొనుక్కునేప్పుడు జాగ్రత్తగా ఇది కొనుక్కోండి. ఏమైనా లెజిటిమేట్ ఉంటే, ఎవరైనా అమ్మిన వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మాత్రమే కొనుక్కోండి, సో దట్ ఇట్లయినా ఇష్యూస్ జరగదు. ఇప్పుడు త్వరగా మనం ఇంకొక మిగిలిన ఎబ్స్కాండింగ్ 2 ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. దాదాపు 100 kg మనం కాపర్ ఇప్పుడు సీజ్ చేసాం. 10 కేసెస్ సాల్వ్ అయ్యాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనను ఖండిస్తూ భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నేతలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో షేక్ అస్సాం, ఆసిఫ్ హుస్సేన్, రజనీకాంత్, జావిద్ ఖాన్, నారాయణ షిండే, సయ్యద్ అక్బర్, అఖిల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సమగ్ర పారదర్శక దర్యాప్తు జరిపి పేపర్ లీక్ కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం భీమ్ ఆర్మీ ఎల్లప్పుడూ పోరాడుతోందని, యువత భవిష్యత్తును దెబ్బతీసే అవినీతి అక్రమాలను సహించబోమని స్పష్టం చేశారు. రోజు ఆదిలాబాద్లో భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరపున విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎన్ని ఆశలు పెట్టి స్టూడెంట్లు నీట్ పరీక్షలు రాసిన తర్వాత దానికి పేపర్లు లీక్ అయ్యాయని ఆ ఎగ్జామ్ను క్యాన్సిల్ చేస్తే ఎంతవరకు న్యాయం? ఇది స్టూడెంట్లకు అన్యాయం చేసి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎవరైతే బాధ్యతలు ఉన్నారో దానికి కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలని మేము భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీనికి కారణమైన 14 స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి బాధ్యతలు ఎవరు?
వాళ్ళ ఇంటి వాళ్లకు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి. అలాగే మనకు నీట్ లీక్ పేపర్కు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్లకు శిక్షించాలని మేము భీమా ఆర్మీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ వాళ్ళ యొక్క బాధ్యత కరెక్ట్ నిర్వహించలేక ఈ మొత్తం పేపర్ లీక్లు జరిగినాయి. వాళ్లకు బాధ్యత వాళ్ళే. అందుకోసం ధర్మేంద్ర ప్రధాన్ ఆయన ఒక పదవికి రాజీనామా చేయాలని మేము భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడు దాకా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు అప్పుడు దాకా దేశం మొత్తం ధర్నాలు సాగుతూ ఉంటాయి. ఇంకా పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. వర్షాల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు కలెక్టర్ రాజశిష సూచన. ఉట్నూరులో శుద్ధ జల కేంద్రం ప్రారంభం. ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు రికవరీపై ప్రత్యేక దృష్టి. ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడి. బాధితులకు 105 ఫోన్లను అందించిన పోలీసులు. సరైన పేపర్లు లేకుండా ఫోన్లు కొనుగోలు చేయవద్దని సూచన. రాహుల్ గాంధీ అరెస్టుపై బగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు. ఎంపీ కార్యాలయం ముట్టడికి యత్నం. అడ్డుకున్న పోలీసులు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని నేతల డిమాండ్. ఇవి నాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.